దేవునికి మనము ఈ వారమంతా ఎలా నడిచామో, ఏ విధంగా జీవించామో ప్రభు యొక్క బలలో చేవేకి మునుపు వాక్యం ద్వారా మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకే మన మధ్యలో ప్రభు బల్ల ఉంది. దాని కొరకై కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో చేయడానికి కొరకై మనందరం కూడా సిద్ధపడదాం. ద్వారా దేవుడి మనందరితో మాట్లాడును గాక. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందాలి. నిర్జీవ క్రియలంటే ఏంటి? నిర్జీవ క్రియలంటే ఏంటి అమ్మా చెప్పండి, చెప్పండి పర్లేదు. నిర్జీవ క్రియలు ఏంటి? పాత అలవాట్లు. ఏం అలవాట్లు? పాత అలవాట్లన్నీ కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అందరికీ చాలా మందికి పాత అలవాట్లు గుర్తు చేసుకుంటూ అలవాటు ఉంటుంది. జరిగిపోయిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం అలవాటు ఉంటుంది. అయితే ప్రభు యొక్క బలలో పాలు పొందుకు ఏమి విడిచిపెట్టేయాలంట? పాత అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టాలి. ఏ రోజుకి ఆ రోజే విడిచిపెట్టేసి వెంటనే మళ్ళీ ఆ క్రియలన్నీ కూడా మనం ఏం చేయకూడదు? కానీ పాత అలవాట్లు విడిచిపెట్టుకోవడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడం. చాలా మంది కొత్త సంవత్సరంలో చాలా తిరుమలాలు చేసుకున్నారు. అవన్నీ ఏమైపోయినాయి? విడిచిపెట్టేశారా? విడిచిపెట్టలేదు. ఇక్కడ ఏమన్నారు? నిర్జీవికులన్నీ ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఆఫ్రికాలో నివసించే ప్రజలు కోతులను తింటారంట. ఏం తింటారు? ఆ కోతులను తింటారంట. ఇప్పుడు కోతులను పట్టుకోవాలంటే ఏం చేయాలి? బోనొగ్గాల. కోతులు పట్టుకోవాలంటే ఏం చేయాలి? బోనొగ్గాలి. ఆఫ్రికాలో కూడా కోతులను పట్టుకోవడానికి ఆ భూమిలో ఒక బోన్ లాంటిది పెట్టి దాంట్లో ఒక చేతులు పట్టేలాగా కింద ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో ఇది పప్పు దినుసు అంటే ఏడ్చనగ గుళ్ళు, బఠానీలు అన్నీ కూడా ఆ బోన్లు వేస్తారండి. అది చేయి పెట్టడానికి మాత్రమే వీలుంటుందంట. దేనికి? చేయి పెట్టడానికి మాత్రమే వీలుంటుందంట. సరే, పట్టుకునే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ బోన్లో మరి చలకాయలు అవన్నీ పెట్టేసి ఆయన పక్క నుండి చూస్తూ ఉంటాడు. కోతికి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకు? మాట్లాడండి. ఎందుకు? ఆహారం దొరికింది నాకు, మరి చక్కటి ఆహారం సిద్ధపరచాలని ఆనందపడుతుంది. కోతి ఏమన్నా కుదురుకుంటుందా? చెప్పండి, కోతి ఏమన్నా కుదురుకుంటుందా? కుదురుకుంటే ఇక్కడ ఎన్నో ఉన్నా చాలా ఉన్నాయి. ఏమైపోయినాయి? చాలా ఉన్నాయి కదా, ఏమైపోయినాయి అండి? కోతి ఏమి ఉండదు, కుదురుగా ఉండదు. ఎక్కడికున్నా కుదురు ఉండదు. మందిరానికి వచ్చిన కుదురు ఉండదు. బయటికి వెళ్ళినా ఒకే చెట్టు మీద కోతి కుదురుగా ఉంటుందని చెప్పండి అమ్మా. ఏం చేద్దు కోతి? ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి ఉరుగుతూ దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎటువంటి వారం? కుదురుగా ఉండాలా లేదా? వచ్చిన తర్వాత ఎన్నిసార్లు బయటికి వెళ్తాను?
మాట్లాడండి, పర్లేదు, మనమే కదా ఉంటా, ఏదన్నా అర్జెంట్ పని అయితే తప్ప. అర్థమైంది కదా? అయితే మరి అసలు సందర్భం మర్చిపోయినప్పుడు మరి ఇప్పుడు కోతిని ఏం చేయాలా? పట్టుకోవాలి. అది కోతి ఏం చేద్దంటే ఆ బోన్లో చేయి పెడతాది. ఏం చేద్ది? ఆ బోన్లో చేయి పెట్టి అక్కడ ఉండే చిలక్కాయలు తీసుకుంటుంది. ఇప్పుడు వేటగాడు చూస్తూ ఉంటాడు. ఈ చిలక్కాయలు గుప్పుడు మాత్రం అది ఏం చేయదు, వదలదు. గుప్పుడు వదిలితే చెయ్య సన్నం అవుద్ది, వచ్చేద్ది. కోతి మాత్రం ఏం చేయదు, అది ఏం చేయదు. గుప్పుడు మాత్రం ఇప్పుడు ఇలా గుప్పుడు ఉంది కదా, ఇలా మూస్తే ఏమవుద్ది, ఇక్కడ రావటానికి పట్టేస్తుంది. ఇది వదిలేది ఫ్రీగా వచ్చేయచ్చు చెయ్య. అయితే ఆ కోతి మాత్రం ఏం చేయదంట, గుప్పుడు మాత్రం విడిచిపెట్టదు. ఇప్పుడు మనం కూడా గుప్పుడు విడిచి దాని ప్రాణాన్ని రక్షించుకుంటుంది. అదే రీతిగా మనము కూడా అన్ని బాగుంటాయి, నిర్జీవ క్రియలు మాత్రం ఏం చేయలేము, మనం విడిచిపెట్టలేము. చక్కగా అన్ని బాగున్నాయండి, అదొకటి మాట్లాడపోతున్నాను నేను. అన్ని బాగున్నాయండి కానీ ఒక్కటి మాట్లాడపోతున్నాను. ట్రై చేయి. ఆ కోతి గుప్పుడు విడిచిపెట్టడానికి కారణాన్ని బట్టి కోతిని ఏం చేశాడు, బంధించేశారు, దాన్ని ఆహారంగా తీసుకున్నారు. అదే కోతి గుప్పుడు విడిచిపెట్టేస్తే దొరుకుతుందా? చెప్పండి, దొరకదా? కాబట్టి మనం కూడా ఏం చేయాలి ఇప్పుడంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఏ క్రియలు? మన గుప్పుట్లో ఉన్నాయి, మన మనసులో ఉన్నాయి, మన ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టినప్పుడే దేవుడు మనలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి అటువంటి నిర్జీవ క్రియలు మనలో పెట్టుకుని ప్రభు యొక్క బలలో చేవేస్తే అది అయోగ్యముగా చేవేసినట్లే. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టి ఏం చేయాలి? ఏం పొందాలి? మారు మనసు పొందాలి. బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది పాత అలవాట్లన్నీ మానేసుకోవాలి అని చెప్తారు. సార్ మాట్లాడిపోతున్నామంటే ఆ రీతిగా ఉండకూడదు. మనం నిర్జీవ క్రియలన్నీ కూడా విడిచిపెట్టేసి ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. నువ్వు విడిచిపెట్టింది ఏమి విడిచిపెట్టుకోకుండా నువ్వు చేస్తే నేను లెక్క అడుగుతారా? నువ్వు చేసిన పనికి నీకే లెక్క అప్పగించాలి. కాబట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు నిర్జీవ క్రియలన్నీ కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. పాత స్వభావానికి వెళ్ళకూడదు. ఏ స్వభావానికి వెళ్ళకూడదు? పాత స్వభావానికి వెళ్ళకూడదు. ఇదివరకు నువ్వు వంకలెట్లు తిట్టేదేమో, వంకలెట్టి కోళ్ళని కుక్కలను ఎట్టి ఏం చేస్తారు? ఇప్పుడు తిడుతున్నారా? తిడతలేదా? తిడతారు. మనుషులు దొరకకపోతే ఏం చేస్తారు? దారి అంటే వెళ్ళి ఉన్నప్పుడు ఇదివరకు ఇప్పుడు తగ్గిపోయి ఇటువంటివన్నీ. ఆ మనుషులు తిట్టాలంటే డైరెక్ట్గా మనిషిని తిట్టరు. ఎవరిని తిడతారు? మార్తమ్మ గారు ఎవరిని తిడతారు? ఆవిడ కోడిని కుక్కుంటే కుక్కనట్టు మనిషిని ఏం చేస్తారు? తిడతారు. ఇవన్నీ అలవాట్లన్నీ ఏం చేయాలా? మానుకోవాలి. ప్రభు యొక్క బలలో పాలు పొందే పాత అలవాట్లన్నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకోకుండా మనం సంఘము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. సరే, ఈ దినాన్ని సార్వత్రిక మరి సంఘ వాగ్దానం మీద వాక్యం చెప్పాలనుకున్నాను. సరే, ఒక తలంపును మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం విడిచిపెట్టాలి? ఏం క్రియలు? నిర్జీవ క్రియలు అంటే పాత అలవాట్లను ఏం చేయాలి? మానేయాలి. కొత్త సంవత్సరంలో అందరం తీర్మానం చేసుకున్నాం, ప్రభువా ఈ సంవత్సరం నుంచి నేను బైబిల్ పూర్తి చేస్తాను. ఒక రోజు చదువు, ఒక అధ్యాయం. నీకేం వచ్చింది? ఇప్పుడు బద్ధకం వచ్చేసింది. అలవాట్లు ఏమైపోయి మానేసావు. ప్రభువా
కొత్త సంవత్సరంలో ఆరాధనకు సమయానికి వెళ్తానని తీర్మానం చేసుకున్నాం. 3 వారాలు వచ్చాం, 4వ వారం ఏమైంది? మాట్లాడండి. మాట మారిపోయింది. ప్రభువా నేను శుక్రవారం సంఘ ప్రార్థనకు వస్తాను అని తీర్మానం చేసుకున్నాం. ఎప్పుడు? కొత్త సంవత్సరంలో. ఆ మాట ఏమైంది? మాట్లాడండి. ఏమైపోయింది? మారిపోయింది. అన్నీ మారిపోయి. నువ్వు చేసిన ప్రమాణాలన్నీ ఏమైపోయి? దేవుని సన్నిధిలో మారిపోయి. కానీ అన్నీ మారినా కానీ దేవుని మాట మాత్రం, ఆయన వాగ్దానం మాత్రం కూడా ఏమవదు? మారదు అనే మాట. అందుకే ఈ సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానములో ఆయన మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనే మాట. ఏ వాగ్దానం? నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. మనం ఎన్నో వాగ్దానాలు చేసాం, దేవునికి నెరవేర్చలేదు. అయితే దేవుడిచ్చే వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడంట? నెరవేరుస్తానని వాగ్దానం చేస్తాడు. ఏం చెప్పాడు చెప్పండి? వాగ్దానాన్ని ఏం చేస్తాడు? అందుకో పాట ఉంది. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదను. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానము? నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనే మాట. నీవు నడుచు మార్గములో నీ దేవుడైన యెహోవా నీకెలా ఉంటాడు? తోడై ఉంటాడు. ఏ ఏ మార్గాల్లో నడవాలి? ఏ ఏ మార్గాలు నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు? చూడండి, ఈ మార్గాల్లో వెళ్ళాలంటే ఇక్కడ ఏమున్నాయి? సీసా, పెంకులు, తర్వాత ముళ్ళ తుప్పలు కూడా ఉన్నాయి. ఆ మార్గాల్లో మనం నడవగలుగుతామా? నడవలేము. ఈ రీతిగా మనం నడిచే మార్గాలు ఎన్నో అడ్డులుగా, ఆటంకాలుగా ఉండొచ్చు. అయితే దేవుడైన యెహోవా నీ మార్గాలన్నింటిని కూడా సరళము చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు? నీ మార్గాల్లో సరళము చేస్తాడు. ఇప్పుడు ఏ ఏ మార్గాలు నడిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడో ఒక 2 తలంపులు మాత్రమే జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములో నిలుచుండి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏ మార్గంలో నడుచుకోవాలి? మార్గాల్లో గురించి ఆలోచించండి. మేలు కలుగు మార్గమేదో అందులో నడుచుకోవాలంట. ఏ మార్గంలో? మేలు కలుగు మార్గంలో. చాలా మంది అంటారు ఆ మార్గాల్లో వెళ్ళకండి, అక్కడ ఏమున్నాయి?
ఆ పాములు ఉన్నాయండి ఆ మార్గంలో, ఆ మార్గంలో వెళ్ళొద్దు అంటారు. ఆ మార్గంలో వెళ్ళకండి, అక్కడ ప్రమాదం జరుగుతుంది అంటారు. అదే రీతిగా మనము కూడా గమనించుకోవాలి. ఏం గమనించాలి? మేలు కలిగే మార్గం ఏది అని మనం ఆలోచించుకుని అందులో నడుచుకుంటే మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? నెమ్మది కలిగే మార్గం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదించాలంటే, నీ మార్గాల అంతటిలో దేవుడు నీకు తోడై ఉండాలంటే, మొదటిగా మనం ఏ మార్గంలో నడవాలి? మేలు కలుగు మార్గం ఏది? మేలు ఎక్కడ కలుగుతుంది? మేలు ఎక్కడ కలుగుతుంది? ఆ మార్గాల్లో మనం ఎంచుకుని ఆ మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు మనకి తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం మనము ఏ మార్గాల్లో నడవాలి? మేలు కలుగు మార్గం ఏదో ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మనకేం కలుగుతుంది? చెప్పండి, నెమ్మది కలుగుతుంది. కాబట్టి యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యాకోబుకు దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటి? చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయంలో 15వ వచనం. ఇదిగో నీకు తోడై ఉండి నీవేళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను ఇడువనని చెప్పగా. యాకోబుకు దేవుడు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? 28:10 చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళ్ళొచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి బయలుదేరాడు? బెర్షెబా నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? హారాను వెళ్తున్నాడు. వెళ్ళే ప్రయాణంలో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాను. వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. నరసాపురం బయలుదేరి తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాను. నిజమే, ప్రతిరోజు కూడా మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఎన్నో ప్రాంతాలు వెళ్తున్నాం, ఎన్నో దేశాలు తిరుగుతున్నాం, ఆయా పనుల మీద వెళ్తున్నాం. ఇది నాన్ని మనం సురక్షితంగా ఉన్నామంటే కేవలం దేనికి అంటే, ఆయన మనకి ఎలా ఉన్నాడు చెప్పండి? తోడై ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్లు జరిగినాయి నిన్న మొన్న ఆయా ప్రాంతాల్లో. చాలా మంది కూడా ఏమయ్యారు? చనిపోయారు. నిజమే, దినాన్ని మనం అందరం కూడా సజీవులుగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే తోడుగా ఉన్నాడు. కాబట్టి యాకోబుకు దేవుడు ఎలా ఉన్నాడంటే తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. తర్వాత యాకోబుకు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. తర్వాత నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. యాకోబుకి అయితే ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చు వరకు ఏం చేయడంట? ఇడువను అని చెప్పాడు. ఏం చేయరు? చేయరు. అయితే యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అది నెరవేర్చే వరకు కూడా నేనేం చేయను? విడువను అనే మాట. నువ్వేదైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానం చేసే వరకు కూడా దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నెరవేర్చే వరకు దేవుడు ఏం చేయను? నిన్ను విడువనని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి యాకోబు జీవితంలో వాగ్దానము నెరవేర్చే వరకు కూడా దేవుడు యాకోబుకి ఎలాగున్నాడు? తోడై ఉన్నాడు. ఈ సంవత్సరంలో మనకు కూడా ఎన్నో నిబంధనలు నెరవేర్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మనకి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని దేవుడు నెరవేర్చాడు. మనము దేవునికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామా లేదా?
చెప్పండి, మనము దేవునికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చామా లేదా? ఈజీగా చెప్పేస్తున్నాను, నెరవేర్చలేదు. ఈజీగా ఏం చేద్దాం? వాగ్దానం ఏదైతే దేవునితో మనం చేశామో, ఏదైతే ప్రమాణము చేశామో, ఆ ప్రమాణం ఏం చేయాలి చెప్పండి? నెరవేర్చాలి. ప్రభు, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో నేను గడుపుతానని తీర్మానం చేసుకున్నారా లేదా? మరి వాగ్దానం ఏమైంది? మాట్లాడాలి. ఈ దినమంతా నేను, ఈ సంవత్సరం అంతా ఒక ఆబ్సెంట్ పడుకోకుండా నేను నిన్ను ఆరాధిస్తానని ఆబ్సెంట్ పడ్డదా లేదా? మాట్లాడండి. పడ్డదా? దేవునికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే దేవుడు నీ పక్షాన ఏం వాగ్దానం నెరవేరుస్తాడు? అందుకే యాకోబు జీవితంలో యాకోబుకు చేసిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేర్చు వరకు నేను నిన్ను విడువనని వాగ్దానం చేశాడు. మన జీవితంలో కూడా మనకు ఎన్నో నిబంధనలు చేశాడు, వాగ్దానాలు చేశాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో నిబంధనలు చేశాడు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. చూడండి, నెరవేర్చిన తర్వాత చాలా ఉన్నాయి. వచ్చే వారం కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుందాం. అయితే నెరవేర్చిన తర్వాత ఒక మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. ఏంటది? చదవండి, 28, 22. అందరూ కలిపి చదవండి. మరియు నీవు నాకిచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకు. నేను ఏం చెల్లించదనని? ఏ వంతు? ఏం చేశాడు యాకోబు? నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకు. నేను యాకోబు ఏం చేశాడు? మొక్కుకున్నాడు. అంటే మొక్కుకున్నది మనం ఏం చేద్దాం? మా అమ్మాయిని, మా మనవరాల్ని పేరుపాలెం తీసుకెళ్దాం అనుకున్నామండి, అక్కడ పుట్టెంటుకులు తీయడానికి అని నేనేం చేశాను అనుకుంటా. చెప్తావు? మాట్లాడండి. తర్వాత ఏది? పాపికొండల, ఇంకేంటమ్మా, గౌరీపట్నం. బాగా చెప్తున్నారు. మరి గౌరీపట్నం తీసుకెళ్ళి మా బాబుకి ఏం చేయాలనుకుంటున్నాను? గుండు చేయించాలి అనుకున్నానని నేనేమనుకున్నాను? మొక్కుకున్నానని అన్నాను. మా అత్తమ్మ గారు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ అట్టుపొలికి అలా పంచాలి జనవరి 1కి అని నేను మొక్కుకున్నానని పాస్టర్ గారు అని. ఆ మొక్కుబడి నేను చేయాలి. చెల్లించారా లేదా? ఇప్పుడు యాకోబు కూడా ఒకటి మొక్కుకున్నాడు. యాకోబు కూడా ఏం చేశాడు? మొక్కుకున్నాడు. ఏంటి ఆ మొక్కుబడి? చదవండి అందరూ. ఏంటి ఆ మొక్కుబడి? నీవు నాకిచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. ఎన్నో వంతు? 10వ వంతు అంటే ఏంటి? ఎంత? ఇప్పుడు చెప్పాలి. చాలా మంది తెలియదు అన్నారో చెప్పటం. 10వ వంతు అంటే అంత. మీరు చెప్పండి పాస్టర్ గారు, మీకు అన్ని తెలుసు. చెప్పండి, ఆంధ్ర గారు చెప్తారు 10వ వంతు అంటే అంత. మీకు చెప్పండి, వేరే వాళ్ళు చెప్పండి. 10వ అంటే అంత. రైట్, గట్టిగా చెప్పమ్మా. 100కే ఎంత? 10. 10 ఎక్కడ చెల్లించవాలా అమ్మా? ఎక్కడ ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి సంఘం ఉంది. ఆ సంఘములో మనం ఏం చేయాలి? మన భాగం చెప్పండి. ఏం చేయాలి? చాలా సంతోషంగా ఉంది. మా మేనలుడు మొన్న దుబాయ్ నుండి వచ్చాడు కదా, ఆయన స్టార్టింగ్లోనే 25,000 20,000 ఉద్యోగంలో దశంభాగం ఇవ్వటం బాగా నేర్చుకున్నాడు. ఇక్కడ నాన్నగారి దగ్గర వరకు నేర్పించాడు. 25,000 10,000 ఉన్నప్పుడు దశంభాగాలను దేవునికి ఇస్తాం ఏం చేశాడు? నేర్చుకున్నాడు. తన అభివృద్ధి అయ్యకూడదు కూడా. ఇంకా ఇంచుమించు ఈ రోజుకి 3 లక్షల జీతం. ఎంత తీయాలి? ఎంత తీయాలి? 30,000.
ఈ రోజున మనం మంగడుకున్నాం కదా, ఉదయాన్నే లేచి. టూత్పేస్ట్ కంపెనీ ఎవరిదే? ఒక క్రిస్టియన్ కంపెనీ. ఆ కోల్గేట్, ఆ కంపెనీ ఎవరిది? క్రిస్టియన్ కంపెనీ. ఆయన మొదటిగా దశమ భాగాలు ఇస్తూ దేవునికి నమ్మకంగా ఉంటూ తన కంపెనీ ఏమైంది? అభివృద్ధి అయింది. ప్రభువా, నన్ను ఇంతగా అభివృద్ధి చేస్తావు, లాభం అంతా నీకే, దశమ భాగం నాకు అనుకున్నాడు అంటే. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఇప్పుడు లాభం అంతా ఎవరికి? దేవునికి, దశమ భాగం మాత్రమే నాకు. అయితే ఇంకో కంపెనీ పెట్టాడంట. దేని ద్వారా? దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారు చెప్పండి? నమ్మకంగా. కాబట్టి యాకోబు ఇక్కడ ముక్కున్నాడు. ఏమని? 10వ వంతు అంతా కూడా ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి చెప్పండి? 10వ వంతు ఎవరిది? ఇప్పటికి ప్రతి నెలలోని కష్టార్జితం నీ దశమ భాగం దేవుని మందిరానికి పంపాలి. ఆ రీతిగా యాకోబు దేవుని దగ్గర ఏం చేశాడు? ఆ రీతిగా యాకోబు మొక్కుకున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఏంటి, ఏం చేయాలి? డబ్బులు పంచాలా? చెప్పండి. యాకోబు పంచాడా? మరి ఏం చేశాడు యాకోబు? దేవుని మందిరానికి, దేవునికి కానుకలు దేవునికి మందిరంలో ఏం చేశాడు? సమర్పించాడు. దాని ద్వారా అక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏమైనా మందిరం యానివర్సరీ ఉందనుకోండి, లేకపోతే ఏ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో మీ కష్టార్జితాలన్నీ కూడా ఏమవుతాయి? ఉపయోగపడుతుంది దేవుని పని కొరకు. అర్థమైంది కదా? అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. దేవుడు అన్ని చేస్తాడు. ఏం చేసేస్తాడు? దేవునికి ఇవ్వకపోతే అన్నీ ఏమైపోతాయి? ఏమవుతాయి? బొందే. నీవు దేవుని ఇక్కడ బంద్ చేస్తే పరలోకంలో కూడా ఏమైపోద్ది? కాబట్టి మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేర్పించాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్పించాలి. ఉదయాన్నే ఒక ఆయనకి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమన్నారు దైవ సేవకులు. అయ్యగారు, నా కొరకు ప్రార్థన చేయండి, నా స్టడీ అంతా పూర్తయిపోయింది, నేను ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకోవాలి, ప్రార్థన చేయమని దేవుని సేవకులు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సంఘమంతా కూడా కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు? మాట్లాడాలి. ఏమిచ్చాడు? ఉద్యోగం ఇచ్చాడు. మొదట 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చాడు. యాకోబు ఎంత? 10,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవునికి నమ్మకంగా తన కష్టార్జితంలో 1000 రూపాయలు తీసుకొచ్చి కానుక పెట్టలేసి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. ఇంత నమ్మకంగా ఉన్నాడండి దైవ సేవకులు, సంఘము కూడా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఆ చేసే ఉద్యోగం అభివృద్ధి అయ్యి ప్రమోషన్ వచ్చి 1,00,000 రూపాయలు అయిందంట. ఎంత అయింది? 1,00,000 రూపాయలు అయింది. 1,00,000లో 10,000 కూడా తీసుకొచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేసుకుని ఆ 10,000 కూడా దేవునికి ఇచ్చేవాడండి. అదే రీతిగా కానీ దేవునికి ఇవ్వడానికి ఇప్పుడు 10,000 నుంచి ఎంత తీసుకెళ్ళాడు? ఎంతలో తీసుకెళ్ళాడు? 5 లక్షల్లో తీసుకెళ్ళాడు. మంచిదా కాదా? మరి ఇప్పుడు ఏం చేశాడు? దేనికి కట్టాలి చెప్పండి? మాట్లాడండి అమ్మా. దేవునికి కట్టాలి. దేవునికి కట్టక ముందు ఇక్కడ కట్టాలి. ఒకరికి దేనికి కట్టాలి? దేనికో దానికి కట్టవలసి. కాబట్టి దేవుడు మనం ఆశీర్వదించుకుంది, దేవుడు మనకు తోడై ఉండే మనం మొక్కుబడి మనం కూడా చెల్లించాలి. ఇంతవరకు ఇంకా చేయలేదేమో చెప్పండి. మనం చెప్పాలి, నీ కష్టార్జితంలో నీవు దేవుని భాగం దేవునికి పంపించండి, కష్టార్జితంలో దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి అని మనం ఏం చేయాలి? చెప్పాలి, నేర్పించాలి. దేవుని సొమ్ము తింటే ఏమవుతుంది? ఏమవుతుంది? దేవుని మనం ఏం తినకూడదు. 10వ వంతులో తీసేసి 10వ వంతులో మనం ఏం చేయకూడదు? ఖర్చు పెట్టకూడదు. 7 ఆశీర్వాదాలు నీకు ఇచ్చి 6 ఆశీర్వాదాలు నువ్వు తినమంటే నువ్వెన్ని తినేస్తున్నావు? ఇప్పుడు
దేవుని కూడా నీకు కావాలి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆశీర్వాదాలు? ఎన్ని చెప్పండి? 7 ఉన్నాయి. ఎన్ని తినమన్నాడు దేవుడు మనల్ని? ఎంత తినమన్నాడు? 6 తినమన్నాడు. అవునా కదా? ఎంత తినమన్నాడు? 7వది ఎవరికి ఇమ్మన్నాడు? ఈ ఒక్కటి ఇవ్వటానికి మనకి ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? చాలా బాధగా ఉంది. కాబట్టి యాకోబు దేవుని దగ్గర మొక్కుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? కాబట్టి దశమ భాగం అంటే ఏంటి? దేవుని వంతు, 10వ వంతు. నీకు ఇష్టం వచ్చినట్టు దేని కొట్టుకోవాలో దానికి ఏం చేయాలి? ఒకవేళ ఆ రీతిగా నువ్వు చేయకపోతే దాని ద్వారా కూడా మనం ఏం చేయాలి? నష్టాన్ని. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని ఇవన్నీ పెడతా ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి నువ్వు ఎలాగిస్తున్నావని అర్థమైందా అమ్మా? దేవుడు నీకు ఇచ్చేది ఎందుకు? నువ్వు నమ్మకంగా ఉంటున్నావు లేదని ఇస్తాడు. నీ నమ్మకత్వం పోగొట్టుకుంటే దాన్ని ఏం చేస్తాడు? రాత్రంతా ప్రయాసపడింది. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయలో తులలో రతనాలలో వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. ఈ రీతిగా పేతురు, యోహాను వారందరూ కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎంత పడ్డారు? వల్లైటం లాగటం, వల్లైటం లాగటం. ఏమైనా పడ్డాయా? ఏమీ పడలేదు. యేసు ప్రభువుని వెంబడింపకుండా వారి సొంత నిర్ణయాన్ని తీసుకెళ్ళి వాళ్ళేసారు. ఏమైనా పడ్డాయా? కాబట్టి యేసు ప్రభు అన్నారు, కుడి పక్కనేమై, కుడి పక్కన వాళ్ళే. ఎన్ని చేపలు పడ్డాయి? వలలు లాగలేదు. దేవుని నడిపిస్తే నీ వలలు విస్తారం. దేవుడు నడిపిస్తే నీ ఇంటి ఆశీర్వాదం. మంచి గోధుమ పంటతో దేవుని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఎవరు మాట వినాలి ఇప్పుడు? ఎవరు మాట వినాలి? వారిని రాత్రంతా వేసాం కదండి వలలో, ఇప్పుడు ఎందుకులేండి అన్నారా? చూడండి, వలలు దులిపేటప్పుడు ఒక ఆట ఏంటంటే ఏమంటారు? అలా ఒక ఆటేసి దులిపండి పాపంటే ఏమి ఎయ్యరు ఆకారాటు. ఇప్పుడు వరకు లాగి లాగి మా జబ్బలేమైపోయినాయి. నలిగిపోయిన ఎయ్యరాళ్ళు. ఆకారాటు అంటే చాలా కష్టం, అసలు ఎయ్యరు. ఇప్పుడు రాత్రి అంతా వారు వలలు లాగారే, ఒక చేప కూడా పడలేదే. నిరాశతో యేసుప్రభు వెళ్ళి కుడి పక్కన ఏమైనాడు? వలయండి. మాటకి ఏం చేశారు? ఇప్పుడు లోబడ్డారా? చెప్పండి, లోబడాలి లేదా? లోబడితే ఏముంది? ఆశీర్వాదం ఉంది. దేవుని మాట ఏంటి? ఏమేముంది? ఆశీర్వాదం ఉంది. దేవుని మాట ఏంటి? ఏముంది? దీవెనలు ఉన్నాయి. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు మీకు తోడై ఉంటాడని వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. నువ్వే చోటకి వెళ్ళినా, నువ్వే పని చేసినా దేవుడు నీకు ఎలాగుంటాడు? నీవు నడుచు మార్గాలన్నీ కూడా ఏమైపోతాయి? సరళము చేయబడతాయి. దేవదూతను నీకు ముందుగా పంపుతాడు. ఆ మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనము ఈ ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి? మొదటిగా నిర్జీవ క్రియలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ కోతి ఏం చేయలేదు?
చేయి విడిచిపెట్టలేదు, గుప్పుడు విడిచిపెట్టలేదు. మనం కూడా ఈ గుప్పులు ఇలా పట్టుకుని బిగపట్టి ఇలా ఉంటే ఏం రాదు మనకి? చెప్పండి, ఏం రాదు? గుప్పులు ఇలాగ ఉంటాయి, అది తీసుకుంటాక ఏం రాదు? చేయి రాదు. ఇప్పుడు ఏం చేయాలి? గుప్పుళ్ళు విప్పాలి. ఏం చేయాలి చెప్పండి? గుప్పుళ్ళు విప్పాలి, ఏదైనా కానీ. కాబట్టి ఆ రీతిగా ప్రభు కొరకు మనం ఏం చేయాలి? సమర్పించాలి, మర్చిపోకూడదు. ఆ రీతిగా ఉందామా లేదా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు యొక్క బలలో చేవేకి